నేను చేయను సార్. ఎందుకు? గుళ్ళో దేవుడికి తప్ప మనుషులకి నమస్కారం చేయకూడదు సార్. అలాగే రూల్ ఏమైనా ఉందా? అవును సార్. సభ్యశాస్త్రం సంస్కార అధ్యాయం గౌరవ మర్యాద పర్వంలో అలా రాస్తుంది సార్. అవునా? మాకు స్త్రీల గురించి తప్ప శాస్త్రాల గురించి తెలీదు. మనం వచ్చిన పని చూసుకుందాం సిద్ధు. ఎస్ ఎస్ ఎస్. ఏంటో మా వరువు నడిచే నాలెడ్జ్ లా కనిపిస్తుంది. తనతో మాట్లాడుతుంటే రోజుకు కొత్త విషయం తెలుస్తుంది. వరు, నీ చేతులతో నువ్వు ఈ డాక్యుమెంట్స్ ని అగ్రిమెంట్స్ ని పూజ చేయించి తీసుకునిరా. సార్, నన్ను పూజ చేయించమంటున్నారా? ఇంత అద్భుత అమోఘ అనన్య సామాన్యమైన వరాన్ని మీరు నాకు ప్రసాదించారా? మీరు నా దృష్టిలో సెల్ టవర్ అంతా ఎదిగిపోయారు సార్. అబ్బవరు, నువ్వు నన్ను ఇలా పొగుడుతూ ఉంటే నాకు స్కై డ్రైవ్ చేస్తున్నట్లుంది. ఇంచుమించు నాది కూడా సేమ్ ఫీలింగ్ సార్. ఇద్దరం కలిసి అలా అలా ఆకాశంలో తేలిపోతుంటే ఇంపాసిబుల్. ఎందుకు బ్రో? అది ఇద్దరు కలిసి కట్టకట్టుకు చేస్తే తప్ప కుదరదు. సార్, నాకిప్పుడు అర్థమైంది సార్ ఈయన కంపెనీ ఎందుకు అమ్మేసుకుంటున్నారు. ఎలా కనిపెట్టావు? ఇంపాసిబుల్ తప్ప ఏమీ తెలియని వాళ్ళు జీవితంలో పైకి రారని విజయానికి 5 మెట్లు అనే పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్ లో యండమూరి వీరేంద్రనాథ్ గారు పతనానికి 7వ కారణం అనే కాలంలో రాశారు సార్. మిస్టర్ సిద్ధు, మీ హెడ్ కి హెడ్ వెయిట్ కొంచెం ఎక్కువ అనుకుంటాను. నేను నా బిజినెస్ లాస్ అయిపోయి నా ఆస్తులు అమ్ముకోవటం లేదు. కొందరు నన్ను అపార్థం చేసుకుని నా క్యారెక్టర్ని నన్ను ఇన్సల్ట్ చేస్తే నేను తట్టుకోలేక అన్నీ అమ్మేసుకుని అందరికి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నాను. నిజంగా? ఎంత గుడ్ న్యూస్ చెప్పారు. అమ్మయ్యా, వెళ్ళండి వెళ్ళండి, ఈ ఊరు బాగుపడుతుంది. వారు మరీ అంత డైరెక్ట్ గా సెటర్లు వేస్తే ఎలా? పాదు ఒక జెంటిల్ మ్యాన్. సార్, మీరు నన్ను ఇన్సల్ట్ చేశారు సార్. నేను హట్టు. అయ్యో, ఐఎమ్ సారీ వరు. ఐఎమ్ వెరీ సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. ఓకే, నువ్వు ఎవరినేమన్నా సరే ఇక నుంచి నేను నిన్ను క్వశ్చన్ చేయను. ఓకేనా? థ్యాంక్ యూ సార్. నిజంగానే మీ మనసు వెన్నపూస సార్. మిస్టర్ సిద్ధు, మీ పరస్పర పొగడ్తల ప్రోగ్రామ్ తర్వాత పెట్టుకుని ముందు పూజ జరిపిస్తారా? మీరు రండి సార్, ఈయన తొందరగా వదిలించేసుకుందాం. ఇవ్వండి. गंगा भवानी गायत्री काली लक्ष्मी सरस्वती राजराजेश्वरी बाला श्यामला ललिता श्रीं क्षीरसमुद्रराजतनयां श्रीरंगधामेश्वरीं काशीभूतसमस्तदेववनितां लोकैकदीपां చెప్పండమ్మా. పూజారి గారు, ఇంకొద్ది క్షణాల్లో ఓ అద్భుత అమోఘ అనన్య సామాన్యమైన సన్నివేశానికి ఆస్కారం జరుగుతోంది. మీ మంత్ర పుష్పంతో మా యంత్ర కర్మాగారం బాగుండాలని పూజ చేయండి. కొంచెం తెలుగులో చెప్తావా అమ్మా? చూసావు బ్రో, చూసావు పార్దు, వేదాలు చదువుకున్న పూజారి గారికే అర్థం కానంత పండితురాలు మా వరుదిని. అర్థమైంది. ఏం లేదండి, ఈయన కంపెనీ అమ్మేసుకుంటున్నారు, ఈయన కొనేసుకుంటున్నారు. ఒకరిది రాతకోత, ఇంకొకరిది గుండెకోత. ఈ డాక్యుమెంట్స్ ని దేవుడు పాదాల దగ్గర విశేషమైన పూజ జరిపించండి. మంచిదమ్మా.